గాడ్ బ్లెస్ యూ ఆల్. వెల్కమ్ టు మై ఫ్రెండ్లీ మ్యాథ్స్ ఛానల్. ఇవాళ మనం డిస్కస్ చేద్దాం లాజికల్ రీజనింగ్ క్వశ్చన్స్. మీకు ఇందులో కనుక కన్ఫ్యూజన్ ఉంటే ఈ వీడియో కొంచెం జాగ్రత్తగా చూడండి. ఇందులో ట్రై చేస్తాను మీకు అన్నీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఆల్ పెన్స్ ఆర్ బ్లూ, సమ్ బ్లూ థింగ్స్ ఆర్ బుక్స్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కన్క్లూజన్స్ డెఫినెట్లీ ఫాలోస్. చూడండి, పెన్స్ అన్నీ బ్లూ కలర్లో ఉన్నాయి. ఫస్ట్ థింగ్ దట్ ఈస్ క్లియర్. సమ్ బ్లూ థింగ్స్ ఆర్ బుక్స్ మీన్స్ బుక్స్ అన్నీ కూడా బ్లూ కలర్లోనే ఉన్నాయి. సమ్ బ్లూ థింగ్స్ ఇక్కడ ఏమేమి ఉన్నాయో మనకి తెలియదు, కానీ అందులో ఉన్నవి సమ్ బ్లూ థింగ్స్ ఆర్ బుక్స్. బుక్స్ అంటే ఎన్ని బుక్స్ ఉన్నాయో అవన్నీ కూడా బ్లూ కలర్లోనే ఉన్నాయి. ఇది కూడా మనకి ఇక్కడ క్లియర్ అయింది. ఈ రెండు క్లియర్ అయ్యాయి. పెన్స్ అన్నీ బ్లూలో ఉన్నాయి, బుక్స్ అన్నీ బ్లూలో ఉన్నాయి. ఇంకా మిగతా మనకి ఎందులోనూ క్లారిటీ లేదు. ఇప్పుడు ఈ క్వశ్చన్స్ చూద్దాం, ఈ స్టేట్మెంట్స్ చూద్దాం. ఆల్ బుక్స్ ఆర్ పెన్స్. ఓకే, బుక్స్ కూడా బ్లూ, పెన్స్ కూడా బ్లూ. సో దీనికి మనం టిక్ పెట్టచ్చు. సమ్ పెన్స్ ఆర్ బుక్స్. ఇక్కడ ఇది మనకి తెలియదు. సమ్ పెన్స్ ఆర్ బుక్సా, ఆల్ పెన్స్ ఆర్ బుక్సా. ఓకేనా, ఆల్ పెన్స్ ఆర్ బుక్స్ అంటే కరెక్టే. ఇది బ్లూ, ఇది బ్లూ, కాబట్టి మనం అలా ఇది కన్ఫర్మ్ చేసుకోవచ్చు. కానీ సమ్ పెన్స్ ఆర్ బుక్స్ అండ్ సమ్ పెన్స్ ఆర్ సమ్ అదర్ థింగ్స్ అన్నది ఎక్కడ మనకి తెలియదు కదా, క్లారిటీ ఇవ్వలేదు. సో ఇది మనం చెప్పలేం, కన్ఫర్మ్ చేయలేము దీన్ని. అండ్ సమ్ బ్లూ థింగ్స్ మే నాట్ బీ పెన్స్. ఇది కూడా మనకు తెలీదు. సమ్ థింగ్స్లో ఏంటేంటి ఇచ్చాడో తెలియదు కదా. మే బీ పెన్స్, మే నాట్ బీ పెన్స్. ఓకేనా, సో సమ్ బ్లూ థింగ్స్ మే నాట్ బీ పెన్స్. ఆబ్వియస్లీ సమ్ బ్లూ థింగ్స్ బుక్స్ కూడా ఉన్నాయి, సమ్ బ్లూ థింగ్స్ ఆర్ బుక్స్ కూడా ఉన్నాయి. ఇంకా ఈ రెండూ కాకుండా ఇంకా కూడా ఏమైనా ఉంటాయి. సో మనకి ఇక్కడ ఇది కూడా క్లారిటీ లేదు మన దగ్గర. ఓకేనా, అండ్ ఆల్ బ్లూ థింగ్స్ ఆర్ పెన్స్. ఆల్ బ్లూ థింగ్స్ ఆర్ పెన్స్. అది కూడా మనకు తెలీదు. కొన్ని పెన్స్ అవ్వచ్చు, కొన్ని బుక్స్ అవ్వచ్చు, కొన్ని ఇంకా పెన్సిల్స్ ఏవైనా ఉంటే అవ్వచ్చు, కొన్ని బాక్సెస్ ఉంటే అవి కూడా అవ్వచ్చు. సో ఇది కూడా మనకి షూరిటీ కాదు. సో దీని ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మీకు ఎందులో 100% షూరిటీ ఉంటుందో ఇటువంటి లాజికల్ క్వశ్చన్స్లో ఓన్లీ దాన్ని మీరు టిక్ చేయాలన్నమాట. సో ఇక్కడ మీకు ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఆప్షన్ ఏ దీని ఆన్సర్. ఓకే, ఐ హోప్ ఈ క్వశ్చన్ మీకు బాగా అర్థమైపోయింది. నెక్స్ట్ చూద్దాం మనం. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2, బి ఈజ్ ఈక్వల్ టు 4, సి ఈజ్ ఈక్వల్ టు 6, జెడ్ ఈజ్ ఈక్వల్ టు 52, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ మ్యాథ్? ఇక్కడ తెలుస్తుంది మనకి ఆల్ఫాబెట్ 1 to 26. ఓకే, ఇది ఏ, ఇది జెడ్. ఇది ఇంత మటుకు అందరికీ తెలుసు. కానీ మిగతా 24 ఆల్ఫాబెట్స్ మీకు సీక్వెన్స్ తెలిసి నంబర్ తెలిస్తే వెల్ అండ్ గుడ్, సో వెల్ అండ్ గుడ్. కానీ అక్కడ కన్ఫ్యూజన్ అవుతే మటుకు ఇటువంటి క్వశ్చన్స్ తప్పైపోతాయి. సో ఇక్కడ నేను మీకు ఒక హింట్ ఇస్తాను. ఒకవేళ మీకు అది కనుక రాకపోతే, అంటే ఏ ఆల్ఫాబెట్ ఏ నంబర్లో ఉందో ఆ నంబరింగ్ కనుక మీకు డౌట్ఫుల్గా అయితే ఇది గుర్తుపెట్టుకోండి. A1 ఈ పొజిషన్ 5, ఈ వాల్యూ 5లోకి వస్తుంది. జే 10 అండ్ O15, T20 మ్యాచెస్ కూడా ఉంటాయి, అది కూడా గుర్తుపెట్టేసుకోవచ్చు. Y25. ఓకేనా, Y తర్వాత Z కదా, Z26 కాబట్టి Y25. T20 గుర్తుపెట్టేసుకోండి. A1 కూడా ఉంటుంది, A1 కూడా గుర్తుపెట్టుకోండి. T20 గుర్తుపెట్టేసుకోండి. ఓకేనా, ఈ లేకపోతే దీన్ని ఏజో TY ఇలా నిమోనిక్లా చేసి మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఇప్పుడు ఎయిజో అంటే ఇప్పుడు ఏంటి, మనకి ఎం ఉంది. ఎం దేని తర్వాత వస్తుంది అంటే జే తర్వాత KLM. ఇది 10 కాబట్టి 10 + 3 KLM కదా. సో ఎం ఎంత అవుతుంది? ఎం వాల్యూ 13 అయిపోతుంది. ఓకే, ఏ ఫస్ట్ పొజిషన్లో ఉంది, A1. ఓకేనా, T20. ఓకే, అండ్ హెచ్ దేని తర్వాత వస్తుంది, ఈ తర్వాత వస్తుంది. ఈ ఏమో 5 కదా, 5. ఈ FGH అంటే 5 + 3 8, H8. ముందర ఇవి ప్లస్ చేసేసుకుందాం. 3 + 1 4, 4 + 8 12, 2 1 క్యారీ ఓవర్, 2 + 1 42 వస్తుంది. ఇప్పుడు చూడండి 42 వస్తుంది. ఇక్కడ ఆప్షన్స్లో 42 ఇస్తే కనుక 42 84 రెండు ఇచ్చి మీరు 42 టిక్ పెట్టేస్తే అది తప్పైపోతుంది. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ ఆల్ఫాబెట్ ఏ కదా, దాని వాల్యూ ఎంత ఇచ్చాడు, 2 ఇచ్చాడు. బి సెకండ్ ఆల్ఫాబెట్, దాని వాల్యూ 4, అంటే మల్టిప్లైడ్ బై 2 అవుతుంది. కాబట్టి మీరు 42 మల్టిప్లైడ్ బై 2 చేయడం చాలా కంపల్సరీ, లేదంటే తప్పైపోతుంది. 2 2s are 4,
2 4s are 8. So 84 is the correct answer. దీనిది ఆప్షన్ డి. ఆప్షన్ డి. ఒకవేళ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే, బాగా ఎంజాయ్ చేస్తే మీరు ఈ క్వశ్చన్స్, ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ వరకు కూడా షేర్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్స్ అ లాట్ ఫర్ వాచింగ్. ఆల్ ది వెరీ బెస్ట్.